రోజు మేమంతా ఈ విధంగా కూడుకుని మీ యొక్క జ్ఞానమైన మాటలను ధ్యానించడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకే స్తోత్రము తండ్రి. తండ్రి, మీ యొక్క పిల్లలకు కొద్ది మాటలు చెప్తున్న నాకు వారికి అర్థమయ్యే రీతిలో సంయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, విన్నవారు కూడా విన్న వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకున్న వాక్యాన్ని దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అండ్ ఈరోజు నేను ఒక చిన్న అంశాన్ని గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనందరం చదువుతున్నాము. దాని మీద మనకి ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2 సార్లు జూన్ నెలలో 2వ ఆదివారం, డిసెంబర్ 25 లేదా 24వ తారీఖులో మనకి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ బైబిల్లోంచి కొన్ని సందర్భాలలో నేను చదివినప్పుడు బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు. భక్తులు కూడా కొన్ని సందర్భాల్లో వారు కూడా కొన్ని చిన్న పొరపాట్లు, తప్పిదాలు, తప్పిపోయిన సందర్భాలను కూడా మనం చూసాం. అని ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, బైబిల్లో బుద్ధి తప్పి ప్రవర్తించిన కొందరు నాయకులు. నాయకులు అంటే ఏంటండి? లీడర్స్ అంటాం. లీడర్స్ అంటే కొంతమంది జనాన్ని నడిపించేవారు. ఆ విధంగా మనం చూసినట్లయితే కనుక కొంతమంది నాయకుల గురించి ఈరోజు కొంచెం ఎవరెవరు ఏ సందర్భంలో ఎలా తప్పిపోయారు, ఏమిటి అనే విషయాల గురించి మనం తెలుసుకుందామండి. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే కనుక ప్రారంభంలో, ఆది కాండంలో మనకి ఎవరి పేరు బాగా మనకి వినిపిస్తుంది? ఎవరి గురించి ఎక్కువగా రాయబడి ఉంటుందండి? అబ్రహాం గారు, మోషే గారండి. మోషే గారు ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ కూడా నడిపించాడండి. అంటే 10 మంది, 20 మంది, 100 మంది, 1000 మంది కాదండి. ఎంతమంది? సుమారు 6 లక్షల కాల్పులం అండి. 6 లక్షల మంది జనాన్ని ఆయన ఒక్కడే నడిపించాడు. మరి మోషే గారి గురించి కనుక మనం బైబిల్లో చూసినట్లయితే కనుక ఆయన గురించి దేవుడు ఏమని వ్రాయిస్తాడండి? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, మిక్కిలి సాత్వికుడు అంటండి. మిక్కిలి సాత్వికుడు అంటే చాలా నిదానస్తుడు, అసలు కోపపడిన వాడు, అలాంటి వాడు అని చెప్పేసి దేవుడే ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. మరి మోషే గారు ఏమన్నా తప్పు చేశారండి అని చూసినట్లయితే కనుక ఎక్కడా కూడా మనకి మోషే గారి గురించి తప్పు చేసినట్టు ఎక్కడా కూడా కనిపించదు. కానీ ఒకే ఒక్క చోట, అది కూడా చాలా చిన్నది, మన కోణంలో ఆలోచిస్తే కనుక అది అసలు తప్పిదం కిందే కనిపించదు. ఏం చేస్తారండి? ఆయన ఇశ్రాయేలీల్ని ఆయన నడిపిస్తారు. వాళ్ళు ఇశ్రాయేలీలు జనాంగం ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళకి ఏంటంటే ఓపిక బాగా తక్కువ అండి. ఏ చిన్న ఆటంకం వచ్చినా సరే వాళ్ళు వెంటనే ఇసుక్కుని సణుగుతారు. నువ్వెందుకు మమ్మల్ని ఐగుప్తులోంచి ఇక్కడ నడిపించావు? మేము శుభ్రంగా ఐగుప్తులోనే ఉన్నట్టయితే కనుక అక్కడ కీర దోసకాయలు అవి తినేవాళ్ళు ఉండేవాళ్ళం కదా అని చెప్పేసి వాళ్ళకి ఏమాత్రం చిన్న కష్టం వచ్చినా సరే వాళ్ళు వెంటనే మోషే గారి మీద సనుక్కునేవాళ్ళు. ఇలా వాళ్ళు ఆయన చాలా విసిగించారు. చాలా సందర్భాల్లో ఎప్పుడూ కూడా ఆయనకి దేవునికి మొరపెట్టి, దేవునికి ప్రార్థన చేసి, తండ్రి వీళ్ళు ఈ విధంగా అడుగుతున్నారు, వీళ్ళు మాంసం అడుగుతున్నారు, ఏం చేయమంటావు అంటే ఆయన మాంసాన్ని వాళ్ళ కోసం ఇప్పించడం జరుగుతుంది, మన్నాను దయచేయడం జరుగుతుంది, నీళ్ళు లేకపోతే నీళ్ళు ఇప్పించడం కూడా జరుగుతుంది. ఆ విధమైన సందర్భంలో ఆయన ఒకే ఒక్క సందర్భంలో చిన్న పొరపాటు అండి. వాళ్ళు నీళ్ళ కోసం, వాళ్ళు దప్పికొని ఉంటే నీళ్ళు అడుగుతారు. ఈయన ఏంటంటే దానికి బాగా ఇంకా ప్రతి చిన్నదానికి అలా ఇసుకిచ్చేస్తుంటే ఆయన దేవుడు ఏం చెప్తాడంటే నీవు బండతో మాట్లాడమని చెప్తాడు. అదొకసారి రిఫరెన్స్ కూడా చూసుకుందామండి. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-12 అండి. 17వ అధ్యాయం
7:12. మోషే వారి కర్రలను కాదండి కాదు 17వ అదేనా? ఆ, 20వ అధ్యాయం అండి. 20వ అధ్యాయం 7 నుంచి చదవండి. అంతటా యెహోవా మోషేకి ఎలాగో సెలవిచ్చాను, నీవు నీ కర్రను తీసుకుని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ మంటతో మాట్లాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులను త్రాగుటకిమ్ము. అది తర్వాత నేను చదువుతానండి. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును ప్రోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి. అంటే ఇక్కడ దేవుని ప్రజల్ని ద్రోహులారా అని చెప్పేసి అంటారండి. ఆ బండలో నుండి మేము మీ కొరకు నీళ్లు రప్పింపవాలనా అనేను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన ప్రదేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. ఏమంటే ఇక్కడ మోషే గారు చేసిన పొరపాటు ఏంటండి? తప్పిదం. ఇశ్రాయేలు దేవుని ప్రజల్ని ద్రోహులారా అంటారు. అదేవిధంగా దేవుడు బండతో మాట్లాడమంటారు, కొట్టమంటారు. మోషే గారు ఏంటంటే బండని 2 సార్లు కొడతాడు. మరి దానికే దేవుడు వదిలిపెట్టాడండి మోషే గారిని. అంత భక్తుడైనా సరే వదిలిపెట్టలేదండి. దేవుడు వదిలిపెట్టకుండా దానికి నీవు కనాను దేశానికి పాలుతేనెలు ప్రవహించే దేశానికి ప్రవేశిస్తానని చెప్పేసి దేవుడు మాటిస్తాడండి. ఆ పాలుతేనెలు ప్రవేశించే దేశాన్ని నువ్వు చూస్తావు కానీ దానికి ఆ దేశంలో నువ్వు ప్రవేశించవని చెప్పేసి దానికి దేవుడు చెప్పడం జరుగుతుందండి. ఈ విధంగా మోషే గారు తన యొక్క జీవితంలో ఈ విషయంలో తప్పితే ఎక్కడా కూడా తప్పిపోయినట్టుగా మనం లేదండి. అదేవిధంగా ఇంకో నాయకుడి గురించి మనం తెలుసుకున్నట్లయితే కనుక ఎవరండి? సౌలు గారు. సౌలు గారు ఎవరండి? ఇశ్రాయేలీయులకి మొట్టమొదటి రాజు. మరి సౌలు గారు కూడా సమూయేలు గారు అభిషేకించి ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఆయన నియమించడం జరుగుతుందండి. సౌలు గారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే కనుక ఆయన కూడా దేవుని మాట సమూయేలు గారు చెప్తారు, ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి యుద్ధానికి వస్తారండి. వచ్చినప్పుడు అప్పుడు బలి అనేది ఎవరు అర్పించాలండి? యాజకులు అర్పించాలి. అప్పుడు ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తారు, బయలుదేరతారు. అప్పుడు సమూయేలు గారు వచ్చి బలి అర్పిస్తానని చెప్తారు. ఆయన రావడం కొంత సమయం ఆలస్యం అవుతుందండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మనకు అర్థమైన ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు ఉన్నారండి. ఆయన 5:30కి నువ్వు రెడీగా ఉండు, మనం ఏలూరు వెళ్దామని చెప్తారు. ఆయన 5:30 కాకుండా 5:15 లేటుగా వచ్చారు. 5 లేట్ అయితే వెయిట్ చేయాలండి, మనం ఈ లోపు వెళ్ళిపోవాలా? ఇప్పుడు ఒక టైం చెప్తామండి, ఆ టయానికి ఒక 10 నిమిషాల్లో 15 అరగంట అటు ఇటు అవుద్ది. లేదంటే ఫోన్ చేసి కనుక్కోవటం. అంతేగాని ఈ లోపే కంగారు పడిపోయి మనం నిర్ణయం అనేది తీసుకోం కదా. అదేవిధంగా ఇక్కడ పౌలు గారు కూడా సమూయేలు గారు వచ్చి బలి అర్పిస్తాను అన్నప్పుడు ఆయన కోసం వెయిట్ చేయాలి, ఎదురు చూడాలి. ఈయన ఏం చేస్తారు? కంగారు పడిపోయి
ఈయనే దహనబలి అర్పించేస్తాడు. అదేవిధంగా ఇంకో సందర్భంలో కూడా దేవుడు చెప్తాడు, అమాలేకీయులని అక్కడ నాశనం చేయమని చెప్పేసి సౌలు గారికి సమూయేలు గారు చెప్తారు. నువ్వు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరినీ, పశువుల్ని అన్నిటిని కూడా నాశనం చేసామని చెప్తాడు. అప్పుడు కూడా ఈయన ఏం చేస్తాడు, వెళ్తాడు, యుద్ధం చేస్తాడు, అమాలేకీయులు నాశనం చేస్తాడు. కానీ అక్కడ ఆ యొక్క దేశంలో కొంచెం మంచి పశువుల్ని, వాటిని శ్రేష్టమైన వాటిని పక్కన పెట్టుకుని దాచుకుంటాడండి. మరలా ఆ విషయం సమూయేలు గారు వచ్చి అడిగితే, లేదు నేను దేవునికి బలి అర్పించడానికి తెచ్చాను నీకోసం అని చెప్పేసి దాన్ని ఆ విధంగా కవర్ చేస్తాడు. సమూయేలు గారు ఏమంటారండి, దానికి సోది చెప్పొద్దు, నువ్వు దేవుడు మాట చెప్పినట్టుగా చేయాలి, అంతే తప్పితే నువ్వు సొంతంగా దాన్ని ఏదో సమర్థించుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అక్కడ సమూయేలు గారు ఖండించి సౌలు గారి కోసం చాలా బాధపడతారండి. అదేవిధంగా ఆయన సౌలు గారు దావీదు గారిని చూసినప్పుడు మొట్టమొదటికి ఎలా ఉంటాడండి, ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయం 2 చూడండి, 21 చూడండి. 1 సమూయేలు 16వ అధ్యాయం 21. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలబడగా అతని యందు సౌలుకు బహు ఇష్టం పుట్టెను. చాలండి. అంటే సౌలు గారు మొట్టమొదటిగా దావీదు గారిని చూసినప్పుడు ఎలా ఉన్నారండి, అతని యందు చాలా లైక్ చేశాడు, చాలా ఇష్టం, ఆయనకు కూడా చాలా ఇష్టపడ్డాడు. మరి అంతగా ఇష్టపడ్డాడు, మరి దావీదుని ద్వేషించి ఆయన్ని చంపాలని అనుకోవడం ఏంటండి? అవును, ఇప్పుడు ఒక తండ్రి కొడుకు ఉన్నారనుకోండి, తండ్రి చాలా మంచివాడు అనే పేరుంది. కుమారుడు, ఇప్పుడు దావీదు గారు సౌలు గారికి ఏమవుతాడండి, అల్లుడు. తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు అల్లుడు. మరి యుద్ధంలో చక్కగా సుబుద్ధి కలిగి అన్ని విషయాల్లో చక్కగా ప్రతి చోట కూడా చెప్పిన పని చెప్పినట్టు కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాడు. అలాంటప్పుడు సంతోషించాలండి, లేకపోతే ద్వేషించాలా? సంతోషించాలి. అదేవిధంగా ఇప్పుడు తండ్రి మంచివాడు, కొడుకు ఇంకా మంచిగా ఉన్నాడు అనుకోండి, లోకంలో సహజంగా ఎవరైనా అనుకుంటూ ఉంటారు, తండ్రిని మించిన కొడుకు లేదా గురువుని మించిన శిష్యుడు అలా అనుకుంటారు. అదేవిధంగా ఇక్కడ సౌలు గారు దావీదు గారిని ద్వేషిస్తాడండి. ఎందుకు ద్వేషిస్తున్నాడు? ఒకసారి మనం 1 సమూయేలులోనే 18వ అధ్యాయం 7 నుంచి 9 వరకు చూడండి ఒకసారి. 1 సమూయేలు 18వ అధ్యాయం 7-9 వచనాలు. 7 నుంచి 9. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులు నాశనం చేసిరి. ఆ మాటలు సౌలుకి ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చాలండి. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఫిలిస్తీయులు ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుందండి. అక్కడ ఒక ఫిలిస్తీయులు ఒక శూరుడు, గొలియాతు అనే శూరుడు వాళ్ళకి ఛాలెంజ్ చేస్తాడు. అంటే వాళ్ళ ప్రజలను దూషిస్తూ, దేవుని దూషిస్తూ, నన్ను చంపితే గనక మీరు గెలిచినట్టే, నేను నన్ను ఓడించలేకపోతే మీరు ఓడిపోయినట్టయినా ఒక పందెం జరుగుద్ది. అక్కడ దావీదు గారు ముందుకు వచ్చి ఆ యొక్క గొలియాతుని చంపి ఆ యొక్క ఫిలిస్తీయులతో యుద్ధం చేసి ఇశ్రాయేలుకు విజయం చేకూరుస్తాడండి. యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళు తిరిగి వస్తారు కదా, తిరిగి వచ్చినప్పుడు ప్రజలు స్తుతులు పాడతారండి. ఏమని? సౌలు 1,000 కొలది శత్రువులు చంపితే దావీదు 10,000 మంది శత్రువులను హతం చేశారని చెప్పేసి వాళ్ళు స్తుతులు పాడతారు.
ఈ మాట సౌలు గారు విన్నప్పుడు ఆయనకి ఆ మాట నచ్చలా, ఇంపుగా ఉండదు. అదేంటి, నేను రాజుని, నాకు 1000 కొలతని, దావీదు 10,000 కొలతని రాశారని చెప్పి పాడారని చెప్పేసి అది అతను దావీదు మీద కక్ష పెంచుకొని ఆ సందర్భం నుంచి కూడా ఆయన చంపాలని చూస్తూ ఉంటారండి. అంటే ఈ విధంగా రాజు సౌలు గారు కూడా ఈ సందర్భంలో ఈ విధంగా తప్పిపోయి బుద్ధి తప్పి ప్రవర్తించినట్టుగా మనకు తెలుస్తుందండి. అదేవిధంగా దావీదు గారి గురించి మనం చూసినట్లయితే కనుక, దావీదు గారి గురించి మనందరికీ కూడా తెలుసు. ఆయన ఎక్కడైనా తప్పిపోయినట్లుగా మనం బైబిల్లో ఉందండి. దావీదు గారు 1-2 సందర్భాల్లో కూడా ఆయన కూడా తప్పు చేస్తారండి, పాపంలో పడతారు, పాపం చేస్తారు. దావీదు గారు తన సైనికుడైన ఊరియా భార్య అయిన బత్షెబ విషయంలో అతను ఊరియా యుద్ధంలో ఉన్నప్పుడు తన భార్యను చూసి ఆమెను మోహించి తన కోసం తన ఊరియాను యుద్ధం ముందు చంపిస్తాడండి. ఈ విషయంలో దావీదు గారు కూడా తప్పిపోతారండి. అదేవిధంగా ఇంకో సందర్భంలో కూడా ఆయన తప్పు చేసినట్లుగా ఉంటుందండి. ఏంటంటే అది 2 సమూయేలు గ్రంథం అండి, 24 అధ్యాయం 13 నుంచి 16 వరకు. 24:2 ఫస్ట్. 2 సమూయేలు 24 అధ్యాయం 2 నుంచి 10 వరకు. అందుకు రాజు తన యుద్ధనున్న సైన్యాధిపతినైన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయమని చెప్పేసి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములను సంచారం చేసి వాటిని లెక్కించమని ఆజ్ఞేయగా యోవాబు జనుల సంఖ్య ఎంతైనది నా ఏలిన వాడవు రాజునగు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 అంతలు ఎక్కువ చేయను కాక. నా ఏలిన వాడవు రాజు అయిన నీవు ఈ కోరిక ఎలా పుట్టెను. అయినను రాజు యోవాబునకు సైన్యాధిపతులను గట్టి ఆజ్ఞ ఇచ్చినందున యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలు సంఖ్య లెక్కించుటకు రాజు సముఖంలో బయలు సరిపోతుంది. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తారండి, జనసంఖ్య ఎంత అనేది మొత్తం అంతా కూడా గోత్రాలు ప్రకారంగా నాకు జనసంఖ్య ఎంత అనేది కూడా నువ్వు లెక్కించి చెప్పమని చెప్పేసి వాళ్ళకి ఆజ్ఞాపిస్తారండి. అంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఇశ్రాయేలుతో విస్తారంగా వర్తిలింపజేస్తానని చెప్పేసి దేవుడు చెప్తుంటే, ఇదేంటి నీవు రాజువై ఉండి జనసంఖ్య చేయమంటున్నావేంటి అని చెప్పేసి దావీదు సైన్యాధిపతి అని యోవాబు చెప్తాడండి. చెప్పినా సరే ఆయన మాట వినడండి. వినకుండా, లేదు నేను రాజుని ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు యొక్క సైన్యం యొక్క ప్రజల యొక్క సంఖ్య అంతా కూడా నాకు చూసి చెప్పమని చెప్తారండి. ఈ విషయం కూడా దేవుడు దృష్టిలో తప్పు కింద కనిపిస్తుందండి. దానికి దేవుడు కూడా శిక్ష అనేది రావడం జరుగుతుంది. దావీదు చేసిన తప్పిదం వల్ల దేవుడు ఏం చేస్తాడండి, ఆ ప్రజల మీదకి తెగులు అనేది రప్పించడం జరుగుతుందండి, ఇశ్రాయేలుల మీదకి. అంటే దేవుడు దావీదుకి 3 ఆప్షన్లు ఇస్తాడండి, 3 రకాలైన శిక్షల్ని ఆప్షన్గా అతన్నే కోరుకోమని చెప్తాడు. ఒకటి, శత్రువులు వచ్చి మీ దేశం మీద తిరుగుబాటు చేస్తారు అని చెప్పేసి అంటాడు. ఇంకోటి వచ్చేసరికి కరువు, 7 సంవత్సరాలు కరువు వస్తుంది, లేదంటే తెగులు వస్తుంది. ఈ 3 ఏది కోరుకుంటావో చెప్పు, అంటే నువ్వు చేసింది తప్పు, దానికి శిక్ష అనేది తప్పదు. ఈ 3 రకాల శిక్షలో నువ్వేది కోరుకుంటావో అదే నేను రప్పిస్తానంటే దావీదు గారు ఏమంటాడు, నీ చేతిలోనే పడతామయ్యా, సరే తప్పు ఎలాగో జరిగిపోయింది, శత్రువుల చేతిలో కానీ కరువు కానీ వద్దు, అదేదో మీ చేతిలోనే పడతామని చెప్పేసి తెగులు రప్పించమని చెప్పేసి కోరుకోవడం జరుగుతుందండి. అప్పుడు దేవుని యొద్ద నుంచి తెగులు వచ్చి
70,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోతారండి. ఈ విషయంలో కూడా దావీదు గారు ఇక్కడ బుద్ధి తప్పి ప్రవర్తించినట్లుగా మనకు కనబడుతుంది. అదేవిధంగా సొలొమోన్ గారి గురించి కనుక మనం చూసుకున్నట్లయితే, సొలొమోన్ గారు ఎలాంటి వాడండి? దావీదు గారి కుమారుడు, మహాజ్ఞాని. ఆయన గురించి మనం చూసినట్లయితే కనుక ఆయన స్టార్టింగ్ నుంచి కూడా మంచి జ్ఞానవంతుడిగా ఉంటాడు. దేవుడు నీకు ఏం కావాలి అని కోరినప్పుడు అడిగితే ఆయన ఏమంటారు? నేను ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నాను తండ్రి, నాకు వీళ్ళందరినీ కూడా పాలించడానికి నాకు సరైన జ్ఞానం లేదు, నాకు శక్తి సరిపోదు, వీళ్ళందరికీ న్యాయం తీర్చడానికి పరిపాలించడానికి నాకు తెలివిని జ్ఞానాన్ని దయచేయమని చెప్పి దేవుణ్ణి అడుగుతాడు. ఆయన కోరిన కోరిక దేవునికి కూడా చాలా అనుకూలంగా ఇష్టంగా ఉంటుందండి. కాబట్టి దేవుడు ఆయనకి ఆ తెలివి జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, డబ్బు, ఘనతను కూడా దయచేస్తాడు. మరి అలాంటి సొలొమోను గారు కూడా ఆయన కూడా ఏం చేస్తారండి? ఆయన కూడా కొన్ని సందర్భాల్లో తప్పిపోతారు. ఆయన ఏం చేస్తారు? ఆయన న్యాయం కలిగి ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి కామాతురత గలవాడై 1000 మంది భార్యలను చేసుకుంటారండి. 1000 మంది భార్యలను చేసుకోవడం వల్ల, అన్ని జాతి స్త్రీలను చేసుకోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తారండి? సొలొమోను గారి యొక్క హృదయాన్ని తిప్పివేస్తారు. అన్ని దేవతల వైపు తిప్పి ఆయన్ని దేవుని మార్గంలోంచి తప్పించి వేయడం జరుగుతుందండి. పాపం చేయడానికి కారణమవుతారు. అదే ఆయన గురించి మనం చూసినట్లయితే కనుక ఆయన పాపం చేయడం వల్ల ఏమవుతుందండి? రాజ్యం ఇప్పుడు ఇశ్రాయేలీయులకి అంత ముందు వరకు ఒక్కళ్ళే రాజు. ఎప్పుడైతే ఆయన పాపంలో పడిపోయి తప్పిపోతారో అప్పుడు రాజ్యం ఏమవుతుందండి? 2 భాగాలుగా విడిపోతుందండి. 2 భాగాలు ఎలా అండి అంటే, యోధా గోత్రము, యోధా బెన్యామీనీలకి ఒక రాజు, మిగతా 10 గోత్రాలకి ఒక రాజు. అంటే మిగతా 10 గోత్రాలకి ఇశ్రాయేల్ రాజులు అంటారు. ఆ 2 గోత్రాలు, యోధా గోత్రం, బెన్యామీన్ గోత్రానికి యోధా రాజులు అంటారండి. ఆ విధంగా రాజ్యం 2 భాగాలుగా విడిపోతుంది. అలాగే ఆయన చివరికి పాపంలో పడిపోయినా సరే, చివరికి ఆయన రాసిన గ్రంథాల ద్వారా మళ్ళీ తిరిగి తన పాపం నుంచి చేరుకుని మళ్ళీ ప్రసంగి గ్రంథంలో ఆయన మారినట్లుగా మనకు తెలుస్తుందండి. దీన్ని బట్టి ఆయన చివరి మాటల ద్వారా చూస్తే ఆయన సొలొమోను గారు మారి మళ్ళీ దేవునిలో కొనసాగినట్టుగా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. అదేవిధంగా ఉజ్జియా అండి, ఇంకో రాజుల గురించి మనం చూసినట్టయితే కనుక ఉజ్జియా గారు. ఈయన ఎవరండి? యోధా రాజులో 10వ రాజు. ఈయనకి దేవుడు ఎంతో సహాయం చేస్తాడండి. దేవుడు ఈయన గురించి ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఒకసారి చూద్దామండి. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26:14 నుంచి ఒకసారి చూడండి. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి రాళ్లను ఈటెలను శిరస్త్రాణములను మర్చములను కవచములను విల్లులను వడిసెలను చేయించను. మరియు అతడు అంబులనేమి రాళ్లనేమి ప్రయోగించుటకే కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను గురుజులలోను ఉంచెను. తర్వాత అతడు అయితే అతడు స్థిరపడిన తర్వాత, దీనికి ముందు చిన్నది ఉంటుందండి. అతడు స్థిరపడే వరకు స్థిరపడి వరకును అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను. కనుక అతని కీర్తి దూరంగా వ్యాపించాను. సరిపోద్దండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాను. అవును, ఇక్కడ ఈ ఉజ్జియా అనే రాజు
ఏం చేస్తాడు, పురుషులు కట్టిస్తాడు, దానికి రాజ్యంలో దానికి అతనికి అవసరమైన సామాగ్రిని, కోటలను అవన్నీ కట్టిస్తాడండి. ఇంతవరకు బాగానే ఉంది. అతనికి సహాయం అంటే ఎవరు అందిస్తారండి సహాయము? దేవుడు అతనికి అత్యధికమైన సహాయం చేయడం వల్ల అతని కీర్తి ప్రసిద్ధం అవుతుంది. కానీ అతడు ఏం చేస్తాడండి, చివరికి మనసులో గర్వించి ఆయన ఏం చేస్తాడండి, యాజకులు వేయవలసిన ధూపాన్ని ఈయన వేయడానికి రెడీ అయిపోతారండి. ఆ ధూపాన్ని వేయటం వల్ల యాజకులు అడ్డగిస్తారండి. అది రాజువై ఉన్నా నువ్వు ఈ పని చేయకూడదు, ఇది యాజకులమైన మా పని, నువ్వు ధూపం వేయడం అని చెప్పి అక్కడ ఉజ్జయాన్ని అడ్డగించడం జరుగుతుంది. అప్పుడు ఉజ్జయ వాళ్ళ మీద కోపగించుకొని వాళ్ళ మీద పడితే అప్పుడు యాజకులు ఆ పని చేయకుండా అతను అడ్డగిస్తారు. ఆ క్షణం అతను చేస్తున్నప్పుడే దేవుడి దగ్గర నుంచి అతనికి ముసటి మీద కుష్టి వ్యాధి అనేది వస్తుందండి. తను ఈ విధంగా చేయడం వల్ల తను చనిపోయే వరకు కూడా ఆ యొక్క కుష్ఠరోగంతోనే చనిపోతారండి. అలాగే మనం బాప్తిస్మిచ్చి యోహాను గారు గురించి మనం చూసుకున్నట్టయితే కనుక, బాప్తిస్మిచ్చి యోహాను గారు మనందరికీ తెలుసు కదండి, అందరికీ తెలుసు. ఆయన మొట్టమొదటిగా యేసుక్రీస్తు నా వెనుక వస్తారు, యేసుక్రీస్తు గారి నుంచి మొట్టమొదటి సువార్త చేస్తుంది ఆయనండి. ఇలా యేసుక్రీస్తు వారు వస్తారు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన పాదములు జోడు మోయటాకైనా సరే నేను పాత్రుడిని కాడు అని చెప్పి చెప్తారండి. అలాంటి యోహాను గారు అంత భక్తుడైన యోహాను గారు కూడా ఆయన్ని చెరసాలలో వేసినప్పుడు ఆయనకు కూడా సందేహం వస్తుంది. సందేహం వచ్చి ఆయన ఏమంటారండి, రాబోవాడు నీవేనా, మరి ఒకరి కోసం మేమేమైనా ఎదురు చూడాలా అని చెప్పేసి అడుగుతారండి. మరి అంత గొప్ప భక్తుడై ఉన్న ఆయనకే సందేహం రావటం ఏంటండి అంటే ఈ విషయంలో ఆయన బుద్ధి తప్పి ప్రవర్తించినట్లుగా మనకి అర్థమవుతుంది. చివరిగా మనం పౌలు గారి గురించి ఒకసారి మనం చూసుకుందామండి. పౌలు గారు మొట్టమొదటిగా ఎలా ఉన్నారండి, మొట్టమొదటిగా ఆయన సౌలేండి, ఆయన పేరు సౌలు. ఆయన పని ఏంటండి, ఆయన ఏ పని చేసినా సరే శ్రద్ధగా చేస్తారండి, చాలా శ్రద్ధగా చేస్తారు. ఆయన అప్పుడు పౌలుగా మారక ముందు దేని మీద శ్రద్ధ పెట్టారంటే క్రైస్తవులని, సంఘాన్ని హింసించడం, సంఘాన్ని పాడు చేయడం, ఇదే పనిగా పెట్టుకొని బాగా హింసిస్తారండి. అలాంటి సౌలు గారు కూడా పౌలుగా మారిన తర్వాత ఆయన మొత్తం కూడా పూర్తిగా మారిపోతాడండి. ఆయన క్రీస్తు కోసం అనేక శ్రమలను పొంది, హింసలు పొంది చనిపోయే వరకు కూడా ఆయన దేవుని కోసం బ్రతికి జీవించడం జరుగుతుందండి. ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు చాలా మంది తప్పోయారు కదా, మనం కూడా పాపం చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటామండి. అనుకోకూడదు. బైబిల్లో పౌలు గారే ఒక సందర్భంలో రాయిస్తారు. ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక సందర్భంలో హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇప్పుడు బైబిల్లో ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా, ఇవన్నీ కూడా ఎందుకు రాయబడి ఉన్నాయండి, మీకు బుద్ధి కలుగొడకై ఇవన్నీ కూడా దృష్టాంతములుగా వ్రాయబడి ఉన్నవని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుందండి. కాబట్టి మనం ఇవన్నీ కూడా దేనికి తీసుకోవాలండి, ఈ విధంగా జరిగినాయి, ఈ విధమైన కొంతమంది తప్పులు చేశారు, కొంతమంది మంచిగా బ్రతికారు. ఇప్పుడు తప్పు చేసిన వారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా పాపం చేస్తే మనం పరలోకి వెళ్తామండి, వెళ్దాం. కాబట్టి మనం దేన్ని తీసుకోవాలి, బైబిల్లో ఉన్న పాజిటివ్ మంచిని తీసుకోవాలి. ఇప్పుడు పౌలు గారు యేసుక్రీస్తు కోసం చివరి వరకు దేవుని కోసం ఏ విధంగా జీవించారో ఆ విధంగా మనం కూడా జీవించాలి అనేటటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మన యొక్క జీవితంలో ముందుకు కొనసాగాలి. ఈ మాటలు అర్థమైనవి అనుకుంటున్నానండి. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకం ఉందని మా తండ్రి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కొద్ది మాటలు మీ యొక్క పిల్లలతో వివరించాను తండ్రి.
అదేవిధంగా చెప్పబడుతున్న నాకు ఇంకా మంచి జ్ఞానాన్ని దయచేసి ఇచ్చేయండి తండ్రి. విన్నవారు కూడా విన్న వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారంగా జీవించే విధంగా ఉండటానికి సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.